నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం భక్తి నారద సూక్తి. మనకు అందించిన వారు ఉప్పు రాఘవేంద్రరావు గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. నారద మహర్షి మహతి వీణ మెడలో వేసుకుని హరినామ కీర్తనతో ముల్లోకాలు పావనం చేస్తాడని పురాణ కథలు ఉన్నాయి. హరిభక్తులలో నారదుడు పరమభక్తుడు, బ్రహ్మమానస పుత్రుడు. నారద భక్తి సూత్రాలు పరమ ప్రేమ స్వరూపుడైన పరమాత్మను సాక్షాత్కరింపజేసే అక్షర రస గులికలు. భక్తి జ్ఞాన వైరాగ్యాలు మోక్షగాములైన భక్తి రసోల్లాసం కాని జ్ఞాన వైరాగ్యాలు పరిపూర్ణం కాదని చెప్తారు. తుంబుర నారదుల సంగీత సమరంలో నారద విజయానికి అపారమైన భక్తిభావమే కారణమంటారు. జ్ఞాన వైరాగ్యాలు పక్షికి 2 రెక్కలైతే భక్తి తోకలాంటిది. అది లేకపోతే పక్షి పైకి ఎగిరి సూటిగా విహరించలేదు, గమ్యం చేరుకోలేదు. త్రివేణి సంగమంలో కనిపించని సరస్వతి ప్రవాహం లాంటిదే భక్తి. నిజమైన భక్తుడికి ముక్తి సులభంగా లభిస్తుంది. దుఃఖాన్ని కార్చిచ్చులా దహించి శుభం కలిగిస్తుంది. కనకదాసు, పురందరదాసు, త్యాగయ్య, క్షేత్రయ్యలు భక్తి మార్గంలో సాగి ముక్తజీవులయ్యారు. భగవాన్ శ్రీకృష్ణ పరమాత్మ భక్తుల యోగక్షేమాలు కనిపెడుతూ ఉంటానని, ఏకాగ్ర బుద్ధితో చిత్తశుద్ధి కలిగి శరణాగతి కోరితే మోక్షం ఇప్పిస్తానని నరుడికి మాట ఇచ్చాడు. భక్తి అంటే భజన విభజన ఎరుగని విరామం లేని ప్రవాహం. భక్తి పారవశ్యంలో భక్తుడు తన అస్తిత్వాన్ని మరచి పరమానందంతో చిందులు వేస్తాడు. రసస్వరూపుడైన భగవంతుడు సాక్షీభూతుడై భక్త జన హృదయ మందిరాలలో స్థిరంగా ఉంటాడు. కాబట్టి ఈ జగమంతా ఒకటిగానే కనిపిస్తుంది. విప్రుడు, గోవు, ఏనుగు, బంగారం, మట్టి అన్నింటిలో భక్తుడు కోరిన దివ్య స్వరూపమే కనిపిస్తుంది. భక్తుడు నైవేద్యంగా ఒక ఆకు లేక పువ్వు, కాకపోతే గరిటెడు తీర్థమిచ్చిన ప్రీతితో స్వీకరిస్తాడు పరమాత్మ. ఏది ఆయనకు నివేదించినా అది ప్రసాదమే. కళ్ళకు అద్దుకుని ఆస్వాదిస్తే ప్రసన్నత కలుగుతుంది. ప్రశాంత హృదయంలో ఆనందం పొంగులెత్తుతుంది. అశాంతితో అల్లాడేవాడికి ఆనందం అందని ద్రాక్ష పండే. సాధారణంగా మనకు కష్టాల్లోనే భగవంతుడు గుర్తుకొస్తాడు. ఆర్తి, జిజ్ఞాసు, అర్ధార్థి అయిన భక్తులే అయినా సత్యం ఎరిగిన జ్ఞాని అంటే భగవంతుడికి ఇష్టం. బిడ్డలందరూ పెరిగి పెద్దవారై సమాజంలో గౌరవస్థానంలో ఉండాలని తండ్రి కోరుకుంటాడు. తండ్రి లాంటి భగవంతుడు తన భక్తుడు ఉన్నత స్థితికి ఎదగాలని కోరుకోవడం సమంజసమే. ఆయనకు పక్షవాతం అంటకట్టడం పాపం. మనకు జీవితంలో ఎదురయ్యే కష్టాలకు నష్టాలకు మనమే బాధ్యులం. కర్మఫలాలు అనుభవించక తప్పదు. వివేక వైరాగ్యాలనే 2 కళ్ళను ఆ భగవంతుడే మనకిచ్చాడు. వాటిని ఉపయోగించకపోవడం ఆయన తప్పు కాదు. కష్ట సుఖాలు స్వయంకృతాలని తెలిసినవాడు జ్ఞానవంతుడు. అజ్ఞానపు చీకటిలో ఉన్నవాడికి కష్టకాలం క్షణం ఒక యుగంగా గడుస్తుంది. కష్టమైన సుఖమైన శాశ్వతమైనవి కావన్న నిజం తెలిసిన భక్తుడు రెండింటినీ చిరునవ్వుతో మహాప్రసాదంగా ఆహ్వానిస్తాడు. స్వామి శివానంద అనారోగ్యంతో బాధపడుతూ తన గుండెలపైన చిన్ని కృష్ణయ్య చిరుగజ్జలు సవ్వడి చేస్తూ నాట్యం చేస్తున్నట్టుగా భావించేవారు. నారద భక్తి సూత్రాలు భక్తి రసాన్ని ఆనందామృతంగా మార్చుకుని సేవించడానికి వీలుగా మార్గదర్శనం చేయించే జ్ఞాన వైరాగ్య రూప దీపాలు. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.